ధ్యానం అంటే ఒక చిన్న పిల్లాడు తన అనుమానాన్ని తల్లిదండ్రుల దగ్గర అడిగాడు. వారికి తెలిసిన అన్ని విధాల వివరించినా ఆ పిల్లాడికి అర్థం కాలేదు. వారు ఆ అబ్బాయిని శ్రీ రమణ మహర్షి దగ్గరకు తీసుకువెళ్లారు. ఆ అబ్బాయి మహర్షిని చూసి, అయ్యా, ధ్యానం అంటే ఏంటి అని అడిగాడు. ఆయన నవ్వుతూ ఆ పిల్లాడి ముందు అరిటాకు పరిచి అందులో ఒక దోస వేశారు. నేను మా అని ఎప్పుడు అంటానో అప్పుడు తినడానికి మొదలు పెట్టాలి. రెండవసారి మా అని అన్నప్పుడు నీ ఆకులో ఏమి ఉండకూడదు అన్నారు. ఆ పిల్లాడు మహర్షి ఎప్పుడు మా అని అంటారా అని వేచి చూశాడు. కాసేపు తర్వాత రమణ మహర్షి మా అని అన్నారు. ఆ పిల్లాడు తినడం మొదలుపెట్టాడు. ఎక్కడా వెంటనే మా అని మళ్ళీ అనేస్తారేమో అని త్వరగా తినడం మొదలుపెట్టాడు. దోశ అయిపోతున్నది కానీ మహర్షి మా అని అనలేదు. ఆ పిల్లాడు మహర్షిని దోశను మార్చి చూస్తున్నాడు. చివరగా మా అని అనగానే ఆకులోని చివరి ముక్కను ఆ పిల్లాడు తినేశాడు. ఇప్పుడు మహర్షి పిలిచి, నేను మొదటిసారి మా అన్నప్పటి నుండి రెండవసారి మా అనే వరకు నువ్వు ఉన్నావే, అదే ధ్యానం అంటే అని వివరించారు. ఏకాగ్రత అది ఎక్కడ వినిపించకుండా పోతుందో అని ధ్యాస మొత్తం ఆ శబ్దం పైన ఉంచడం. ఆ ఏకాగ్రత నీ ప్రతి పనిలోనూ ఉంటే నీలో లోపం ఉండదు అని వివరించారు. మొదటి మా జననం అయితే రెండవ మా మరణం, వాటి మధ్యలో ఉన్నదే జీవితం అన్నారు భగవాన్. ఎన్నో అనుమానాలకు ఒక చర్యలో అర్థమయ్యేలా వివరించారు భగవాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.